రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్తుండేవారు. శ్రీలంక నుంచి భారతదేశానికి వస్తున్నాడు భక్తుడు. పాపం స్టీమరు పోడా ఏమీ దొరకలేదు. తొందరగా వెళ్ళాలి భారతదేశం. విభీషణుడు కనబడ్డట్టు ఆయనకు అదృష్ట కొద్ది. కనబడి లంకలో ఉంటాడు కదా విభీషణుడు. ఆయన చిరంజీవి, ఏమబ్బాయి నువ్వు భారతదేశం వెళ్ళాలా, కంగారు పడకో, వెళ్ళిపో. నేను నీకు ఒక కాగితం ఒకటి మడత పెట్టి నీ అంగీలో పెడతాను జేబులో. నువ్వు మాత్రం అది విప్పి చూడకు. అది నీ జేబులో ఉంటే నువ్వు సముద్రం మీద నడిచి వెళ్ళిపోతావు, నీకే ప్రమాదం రాదు, నడిచి వెళ్ళిపోమని. జేబులో పెట్టాక ఆయన అడుగులు వేయడం మొదలెట్టాడు. ఏం బ్రహ్మాండంగా ఉంది, రోడ్డు మీద నడిచినట్టు. చక్క సముద్రం మీద నడిచి వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా ఇలా ఎప్పుడూ నడవలేదు, ఏం రాసి పెట్టాడు, రాసి ఇలా నడుస్తున్నాను అనుకున్నాడు. చూద్దాం చూడద్దు అన్నాడు కానీ మళ్ళీ అటు వెళ్ళిపోయిన తర్వాత కనపడదేమో, ఎందుకైనా మంచిది ఒకసారి చూసేద్దామని జేబులోంచి తీశాడు. శ్రీరామ అని ఉంది దాని మీద. ఇలా శ్రీరామ అని ఉంటే నేను నడవగలనా, ఈ కాగితం పెట్టాడు. కొంపలు అడిపోయారా, చూసుకోకుండా గబుక్కుని సముద్రంలో వచ్చేసాను, ఇది నన్ను ఏం నడిపిస్తుందిరా అనుకున్నాడు. అంతే మునిగిపోయాడు. ఇప్పటి వరకు ఏదో పెట్టాడు, అది నన్ను నడిపిస్తుంది అనుకుంటే నడిచాడు. అనుమానం వచ్చింది, మునిగిపోయాడు. విభూతి ప్రసవం చేస్తుంది, విభూతి నోట్లో వేసుకుంటే పిల్లలు పుడతారా కరెక్ట్ గాను అని అనుమానపడ్డారనుకోండి, అదేం పని చేయదు. ఇంకా జ్ఞాపకం పెట్టుకోండి, కొంతమంది ప్రసాదం అనబడేటటువంటి పదార్థమును చాలా తక్కువగా అంచనా వేస్తారు. అన్నిటికన్నా గొప్పది ఏదో తెలుసా అండి? ప్రసాదమే. ఎక్కడెక్కడ విశ్వాసం ఉంటుందో, ఎక్కడెక్కడ ఓర్మి, నిరీక్షణ, సహనము ఉంటాయో అక్కడక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ప్రసరిస్తుందని దానికి బాబాగారు ఒక అద్భుతమైన మాట అంటారు. ఒక తల్లి కడుపున పుట్టినటువంటి అక్క చెల్లెళ్ళు ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని ఎలా నడుస్తారో, ఒకరి పట్ల ఒకరు ఎంత ప్రేమగా ఉంటారో, అలా శ్రద్ధ, సాబూరి అనేటటువంటి రెండూ కూడా ఒకదానిలో ఒకటి చెయ్యి వేసుకుని నడవాలి అంటారు. విశ్వాసము ఉండి నిరీక్షణలో తొట్టుపాటు ఉండకూడదు. నిరీక్షణ మాత్రము ఉండి విశ్వాసము తొట్టుపడకూడదు. విశ్వాసము, నిరీక్షణ రెండూ కలిసి నడవాలి. కలిసి నడవడంలో ఒక గమ్మత్తు ఉంటుంది. నిన్నటి రోజున నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ప్రసంగాన్ని పూర్తి చేసేసాను సమయాభావం వల్ల. ఒక్కొక్కసారి మనం ఆశ్రయించినప్పుడు అది భగవత్ స్వరూపం కావచ్చు, ఒక యోగి కావచ్చు, ఒక గురువు కావచ్చు, ఒక జ్ఞాని కావచ్చు. మనం భగవంతుణ్ణి ఆశ్రయించి మనం నోరు విప్పి కష్టం చెప్పక్కర్లేదు. ఈశ్వరుడికి తెలియదా మన కష్టం ఏమిటో? అసలు నోరు విప్పి కూడా చెప్పక్కర్లేదు. చెప్పకుండా ఆ ఈశ్వరుడి యొక్క పాదములను నమ్మి పూనికతో ఉండి నాకెందుకు మేలు జరగదు, జరిగి తీరుతుంది అని ఆశ్రయించి ఉన్నంత మాత్రం చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒకనాడు కలిగి మీ ప్రమేయం లేకుండానే, మీరు నోరు విప్పి అడగకుండానే మీకు ఒక కామ్యము నెరవేరిపోతుంది. దానికి నిన్నటి రోజున నేను మీకు ఒక దృష్టాంతాన్ని చూపించి ఉన్నాను. అదే ఆ బాబాగారి సన్నిధానంలో నిరంతరం పూనికతో, ఆయన యందు విశ్వాసంతో సమయాన్ని గడుపుతూ ఆయన యొక్క సేవ చేసుకుంటూ పరమభక్తితో ప్రవర్తించినటువంటి చంద్రాభాయ్ అనబడేటటువంటి ఒక స్త్రీ యొక్క వృత్తాంతాన్ని మీకు విశ్లేషించాను. ఒక్కొక్కసారి శరణాగతి అని ఒకటి జరుగుతుంది. బాబాగారు దాని గురించి ఎక్కువగా నిర్దేశం చేస్తుండేవారు. నాకైతే అనిపించింది, సాయిబాబా గారి యొక్క జీవిత చరిత్రను అంతటినీ చదివిన తరువాత నాకు ప్రగాఢంగా కనిపించినటువంటి విశ్వాసం ఏమిటి అంటే, బాబా గారు తన జీవిత కాలంలో ఎక్కువగా బోధ చేసింది, ఎక్కువగా దృష్టి పెట్టమని చెప్పినది శ్రద్ధ, సాబూరి, జీవితాన్ని ఎలా ఉన్నతి వైపుకు తీసుకెళ్లాలన్న దాని మీద తన బోధని కేంద్రీకరించారు. నేను అటువంటి నిర్ణయానికి ఎందుకు రావలసి వచ్చింది అన్నది మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కసారి మనం శరణాగతి చేస్తాం. శరణాగతి అన్న మాట కూడా చాలా మంది చాలా తేలిగ్గా వాడేస్తూ ఉంటారు. ఆయన శరణాగతి చేశారండి అంటుంటారు. ఏంటి శరణాగతి అంటే? అంటే చాలా మంది దృష్టిలో శరణాగతి అంటే ఓసారి బాబాగారి దేవాలయానికి వెళ్ళో నమస్కారం చేసుకుని మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఉండడం. ఏదో నాకు ఒక పని జరగాలనుకోండి, ఆ పని జరగాలి అంటే నేను ఆ పని జరగడం కోసం ఎవరో ఒక ఆఫీసర్ గారినో లేకపోతే ఒక సమర్థుడైన వ్యక్తి యొక్క పాదాలు పట్టుకుని, అయ్యా నాకు ఎలా అయినా ఈ పని జరిగేటట్టు చూడండి అని చెప్పి నా ప్రయత్నం నేను చేసుకుంటూ, ఎందుకైనా మంచిది దీనికి పక్కన దైవము యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలి కదా అని చెప్పి ఒకసారి బాబాగారి దేవాలయానికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకోవడం.
బాబాగారి దేవాలయం ఎందుకంటున్నానంటే మనం చేస్తున్నది బాబాగారి సత్సంగ ప్రసంగం కాబట్టి. మీరు రామచంద్రమూర్తిని దైవంగా అంగీకరించిన వారైతే రామాలయానికి వెళ్ళవచ్చు. నాకు నామరూపాలతో సంబంధం ఏం లేదు. నేను చెప్పేది పరబ్రహ్మం గురించి చెప్తున్నాను. అది మీరు బాబాగారు అనుకోండి, రాముడు అనుకోండి, శివుడు అనుకోండి, అభ్యంతరం ఏం లేదు. అది ప్రసంగం సత్సంగం సాయిబాబా గారి గురించి కాబట్టి బాబాగారి నామాన్ని నేను వాడుతున్నాను. మీరు బాబాగారి దేవాలయానికి వెళ్ళి ఒక నమస్కారం చెయ్యొచ్చు, ఒక పూజ చేసుకోవచ్చు. చేసుకుంటే అది శరణాగతి కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, దాన్ని శరణాగతి అని అనరు. చాలా మంది అనుకుంటారు ఏదో దేవాలయానికి వెళ్ళి ఒక నమస్కారం చెయ్యడం, దేవాలయానికి వెళ్ళి అయితే బాబాగారి నామం చెప్పుకోవడం, నేను సర్వస్వ శరణాగతి చేసేసాను అంటూ ఉంటారు. అలా దాన్ని శరణాగతి అని ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో. శరణాగతి అనేటటువంటిది మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. వీడు శరణాగతుడు అని మీకు దొరకదు. శరణాగతి చేశాను అని మీ వాక్కుతో చెప్పినది శరణాగతి కానే కాదు. శరణాగతి చేయడము అనేటటువంటి సందర్భమే వేరు. శరణాగతి చేస్తే దాని ఫలితము ఎంత గొప్పగా ఉంటుందో, శరణాగతి చేసినప్పుడు వచ్చేటటువంటి ఫలితం కూడా ఎలా ఉంటుందో బాబా గారు ఒక చోట నిరూపించారు. సర్వస్వ శరణాగతి అంటే ఏమిటో తెలుసా అండి? నీ అంత మీరుగా ఉపాయమును విడిచిపెట్టుట. 2, నీకు వేరొక ఉపాయము తోచకుండుగా. రెండిటిలో ఏదైనా అవచ్చు. ఒక్కొక్కసారి మీరు పరమభక్తి స్థాయికి చేరుకుంటారు. చేరుకున్నప్పుడు మీరు ఏ ఉపాయం జోలికి వెళ్ళరు. వెళ్లకుండా నాకు ఈశ్వరుడు ఉన్నాడు, కానీ అది చాలా కష్టం. నేను నోటి మాటలతో చెప్పినంత తేలిగ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో. అదంత తేలిక కాదు సర్వస్వ శరణాగతి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. లోకం అట్లా సర్వస్వ శరణాగతి చేసేటటువంటి వాడిని ఒక వెర్రివాడి కింద చూస్తుంది. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక 55 సంవత్సరములు ఒక వృద్ధుడికి వచ్చేసాయి. ఆయనకి కొడుకులు లేరు. లేకపోతే ఒక 50 ఏళ్ళు వచ్చేసాయి. ఆయనకి కొడుకు పుట్టాలి అని కోరిక పుట్టింది. ఆయన భార్యకి ఒక 45 సంవత్సరాలు. ఇది ఉదాహరణకి వేసుకోండి. ఆయనకి 50 సంవత్సరాలు. ఆ భార్య అనారోగ్యవంతురాలు, ఆవిడికి ఆరోగ్యం లేదు. వారిద్దరూ కలిసి ఈశ్వరుడికి సర్వస్వ శరణాగతి చేశారు. ఎప్పుడు? 50 సంవత్సరాల వయస్సులో కొడుకు పుట్టాలి. అప్పటికి వారికి ఒక ఆడపిల్ల ఉన్నది. అయినా వారికి కొడుకు పుట్టాలి అని ఒక పూనిక. కొడుకు పుట్టాలి అంటే 50 సంవత్సరాల వయసులో కోరిక పుట్టింది అనుకోండి, మళ్ళీ సెకండ్ ఇష్యూలో ఒక మేల్ చైల్డ్ కావాలి అంటే మనం అయితే ఏం చెప్తామంటే, భార్య అసలే అనారోగ్యవంతురాలు, ఇఫ్ యు ఆర్ సో కీన్ ఏ మేల్ చైల్డ్, ఒక పని చేయి, ఒక గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి అసలు లోపల ఉన్న పిండం మళ్ళీ మగ శిశువా కాదా కన్ఫర్మ్ చేసుకోమని చెప్తాం మనం. కానీ ఆయన ఏం చేశాడంటే, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 50 ఏళ్ల వయసుతో నీకు ఇప్పుడు కొడుకు కావాలా, ఒక పక్క భార్య ఒంట్లో బాగోలేదు అంటుంటే ఆయన చేసిన పని ఏమిటో తెలుసా అండి? సింహాచలంలో చందన పువ్వులు అని చేస్తారు. చందన పువ్వులు అంటే స్వామి నిజమూర్తి దర్శనం ఉండదు సింహాచలంలో, ఒక్క చందన పువ్వులకు నాడే. సరే అలా ఎందుకు చేస్తారండి సింహాచలంలో, ఎందుకు చందనం రాసేస్తారు అంటే వేరు విషయం. ఎప్పుడైనా దాన్ని కలిపినప్పుడు దానికి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు మళ్ళీ అందులో తిరిగితే అదో 1 గంట 40 నిమిషాలు అయిపోతుంది. అందుకని ఆ సింహాచలంలో చందన పువ్వులకు చేసిన రోజున ఒక్క రోజునే మీకు నిజమూర్తి దర్శనం అవుతుంది. ఆ నిజమూర్తి దర్శనం ఈ వేసవి కాలంలో బహుశా ఏప్రిల్ మే నెలలో వస్తుంది ఆ చందన పువ్వులుపు. అది చేసినప్పుడు ఒక నమ్మకం ఉంది శాస్త్రంలో. ఏమిటో నమ్మకం అంటే, మీకు కొడుకు కావాలి అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా భార్యాసహితుడై గిరి ప్రదక్షిణం చెయ్యాలి. పొద్దున్న ప్రారంభం చేసి, అది తెల్లారగట 3 గంటలకు ఎప్పుడో కాదు, ఉదయం ప్రారంభం చేసి సింహాచలం కొండకంతటికి ప్రదక్షిణం చెయ్యాలి. అలా ప్రదక్షిణం చేస్తే వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది. ఎక్కడో పురాణంలో ఒక వాక్యం ఉంది. వాక్యం ఉండడం వేరు. శరణాగతి అంటే మీకు ఒక ఉదాహరణకి నేను ఈ మాట చెప్తున్నాను. ఒక పెద్ద ఆయన ఈ మాట నమ్మాడు. నమ్మి ఆయనకి 50 ఏళ్ళు. ఇదిగో ఇందాక నేను చెప్పినటువంటి పరిస్థితి. నాకు ఎందుకు పుట్టడు కొడుకు, నేను సింహాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తానన్నాడు. ఇప్పుడు లోకం ఏమంటుంది మీరు ఆలోచించండి. చుట్టూ ఉన్న బంధువులు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ, నీకో 50 ఏళ్ళ, భార్యకి 45 ఏళ్ళ, ఆవిడికి అనారోగ్యమా, నీ కొడుకు కావాలా, అందుకు నీ ఎండలో గిరి ప్రదక్షిణానికి బయలుదేరతావా, ఏమైనా బుద్ధి ఉందిలే నీకంటుంది. కానీ చిత్రం ఏమిటంటే వాడు ఉన్నాడు, పూనికి ఉండాలి. ఇప్పుడు మీ ప్రయత్నం ఏంటి? దేని మీద నమ్మకం? ఏమి మీద నమ్మకం లేదు. ఏమి నమ్మకం? ఈశ్వరుడి మీద మాత్రమే నమ్మకం. ఆ నమ్మకంతో కొండ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఆయన తిరిగాడు, గిరి ప్రదక్షిణం చేసేసాడు. గిరి ప్రదక్షిణం చేసేసిన తరువాత ఇంటికి వెళ్ళిపోయారు.
ఇంటికి వెళ్ళిపోయిన తరువాత ఒక 3-4 నెలలకు ఒక వార్త తెలిసింది, భార్య నీళ్లు పోస్తుంది. చిత్రం ఏంటంటే 9 నెలలు నిండిపోయాయి, ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎవరో తెలుసా అండి? ఆంధ్రదేశంలో వాడవాడలా శ్రీమద్ రామాయణాన్ని ప్రచారం చేసి ధన్యుడై అజరామరమైనటువంటి కీర్తి గణించి ఎవరు పేరు చెప్తే ఇప్పటికీ కొన్ని లక్షల కుటుంబాలు నమస్కారం చేస్తాయో అటువంటి శ్రీభాష్యోపరాచార్య స్వామి వారు. సర్వస్వ శరణాగతి ఫలించిందా లేదా? ఫలించింది. నీయంత నీవుగా అన్ని ఉపాయములను విడిచిపెట్టాలి. ఇది అన్ని వేళలా కుదురుతుందా? ఎవరికో ఒంట్లో బాగులేదనుకోండి, ఒంట్లో బాగులేకపోతే సర్వస్వ శరణాగతి అంటే ఈశ్వరుడు ఉన్నాడు, నేనేం మంది చేసుకోండి, వాడు చూస్తాడు. ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిలాగో ఎవరిలాగో నాకు ఈశ్వరుడు ఉన్నాడు, వాడే నాకు రక్షించినా ముంచినా వాడే అని ఉండిపోగలిగితే ఎలా? బెంగగానో భయంగానో ఏమో ఇలా ఉన్నాను కానీ జరుగుతుందో జరగదో అలాంటి అపనమ్మకాలతోటి నమ్మకాపనమ్మకములతోటి మునుగుతూ తేలుతూ దాన్ని సర్వస్వ శరణాగతి అంటారు శాస్త్రంలో. ఉన్నాడు ఒకే పూనికతో మీయంత మీరుగా సర్వోపాయములను విడిచిపెట్టుట, దీనికి శరణాగతి అని పేరు. సర్వస్వ శరణాగతి. ఎవడిక ఏ ఉపాయమును ఆశ్రయించడో ఇది చాలా కష్టము. ఇది మీరు అన్ని వేళలా చెయ్యగలిగినది కాదు. నేను ఈ మాట ఎందుకు చెప్పేశానో తెలుసండి? ఇంత ధైర్యంగా మీరు చేద్దామన్నా మీ ఇంట్లో ఉన్నవాళ్ళు, మీ స్నేహితులు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు వెంటనే మిమ్మల్ని విరివాళ్లే చూస్తారు. అప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. మనస్సులో అంత దృఢంగా నిలబడిపోగలగాలి. అందుకని 1వ శరణాగతి అందరూ చేస్తారు అంటే అంత తేలిక విషయం కాదు. 2వ శరణాగతి ఒకటి ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఫోర్స్డ్, అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితులలో వేరొక ఉపాయము కనపడక చేసినటువంటిది కూడా శరణాగతే. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? శరణాగతి అంటే మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు గుడికి వెళ్ళడం ఏమి ఉండదు, పూజలు చేయడం ఏమి ఉండదు, పారాయణాలు చేయడాలు ఏమి ఉండవు, నామాలు చేయడాలు ఏమి ఉండవు, ఏమీ ఉండవు. ఏమిటుంటాయి? ఒక్కసారి తన ప్రయత్నంతో పూనికతో ఒక ప్రార్థన చేసేస్తాడంటే, చేసేస్తే ఆ శరణాగతి అప్పుడు ఠక్కని కూర్చైపోతుంది. అది ఇక్కడ ఉండాలి నిజాయితీ. అన్ని ప్రయత్నాలు విడిచిపెట్టేయాలి. అది ఎప్పుడు మీరు విడిచిపెట్టడం కాదు, మీకు అంతకన్నా దిక్కుతోటని స్థితితోటి వస్తుంది. అప్పుడు మీరేం అనుకోరు. ఇంకా మీరు ఏదో చేద్దామన్నా అప్పుడు మీకు ఇంకేం ఉండదు, ఇంకా మీరు చేయడానికి ఏం అవకాశం ఉండదు. ఉండనప్పుడు జరుగుతుంది ఆ సర్వస్వ శరణాగతి. మీకు నేను దీనికి 2 ఉదాహరణలు చూపిస్తాను. ఒకటి బాబా గారి జీవితంలో జరిగినటువంటి లీల, 2వది ఏలికల మీద నా గురించి నేను ఎప్పుడూ చెప్పను, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను. మా పాప చాలా చిన్న వయస్సులో ఉండగా, ఓ 3 సంవత్సరాల వయసులో ఉండగా కొంచెం తెల్లగా ఉండేది. ఏంటి వాళ్ళ తాతగారు వచ్చారనుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది. తాత అంటూ నోరు తెరిచి పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళ తాతగారు సైకిల్ మీద వచ్చారు సినిమా హాల్ నుంచి. దురదృష్టవశాత్తు అప్పుడే ఇల్లు కడిగారు. అది పరిగెడుతున్నటువంటి పీచ్ వెనక్కి వెళ్ళిపోయింది, ముందుకు పడిపోయింది. నాలుక అలా ఉండిపోయింది. ఉండిపోయినప్పుడు గడప మీద పడిపోవడంలో పళ్ళని వెళ్ళి నాలుకను కొట్టడంలో నాలుక తెగిపోయింది. తెగిపోయి ఇంత పట్టుతో మాత్రమే నాలుక వేరలాడుతోంది. ఇంట్లో వాళ్ళందరం చూసాం, నిత్తుడు ఓడిపోతోంది. పిల్ల తెల్లగా ఉంటుందేమో, ఒళ్ళంతా నిత్తుడు. ఆ పిల్లని తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ పిల్లని చూడగానే ఆయన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. దాని గౌరవార్థం కాదు, దాన్ని చూసి భయపడిపోయి, దేవుడు బాబు ఇంత నిత్తుడు కారిపోతోంది, నేనేం చేయలేనండి ఇలాంటి వాటికి, నేను డాక్టర్నే కావచ్చు, కానీ ఈ పిల్లని ఈ పరిస్థితిని చూస్తే నేను చేయగలిగింది వెళ్ళి ఇంకో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఉంచకండి 5 నిమిషాలు కూడా అన్నాడు. నేను మళ్ళీ ఆ పిల్లని తీసి ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పెడితే ఆ డాక్టర్ గారు చూసి అన్నాడు, ఇది ఏమంటే మామూలుగా చేసేది కాదండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు పిల్ల కదా, ఇప్పుడు ఈ పిల్లకి 4కి కుట్లు వెయ్యాలి అంటే ఎనస్థీషియా ఇవ్వాలి. ఎనస్థీషియా చాలా తెలివైన వాడు, చాలా గొప్ప శక్తి ఉన్నవాడు ఇవ్వాలి. ఏమాత్రం కొంచెం ఎక్కువ పాళ్ళు ఇచ్చినా పిల్లకి పెరాలిటిక్ స్ట్రోక్ వస్తుంది. ఇంకా పిల్ల జీవితాంతం పక్షవాతంతో ఉంటుంది. అంత రిస్క్ తీసుకోకూడదంటే బలవంతంగా మీరు నోరు తెరిచి పట్టుకోండి, నాలుక కుట్టేస్తాం, కానీ జాగ్రత్తగా కుట్టడం కుదరదు. 4 నరాలు మొద్దుబారిపోతాయి. అందుకు ఈలోగా కుట్టేయాలి. కుట్టేస్తే ఏమవుతుందంటే చెప్పు కుట్టినట్టు కుట్టేయాల్సి వస్తుంది. అందుకని ఇంకా మాటలు 4 ఉంటుంది, కానీ మీ పిల్లకి ఇంకా జీవితంలో మాట సరిగ్గా ఉండదు. కుట్టమంటారా అని అడిగాడు.
అప్పుడు మీరు ఏమంటారు? జాగ్రత్తగా కుట్టండి సాధ్యమైనంత వరకు అంటారు, కానీ రాజమండ్రియో కాకినాడో తీసుకెళ్ళడానికి అవకాశం లేదు అప్పుడు. ఎందుకంటే ఈలోగా నరాలు ముద్దుబడిపోతాయి. కుట్టేసేయండి అన్న అంటే ఆయన కుట్టేశాడు. పాపం చెప్పాడు, చూసుకోండి నాలుకంతా తిక్కుల కింద వచ్చేసింది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకా మీ పిల్ల ఈ జీవితంలో ఇంకా మాట్లాడదు. ఆ పిల్ల ఏం మాట్లాడినా ఎవరికి అర్థం కాదని చెప్పాడు. అంతే మన ప్రాప్తం. ఏ జన్మలోనో మనం ఏదో పొరపాటు చేశాం, ఈ జన్మలో ఈశ్వరుడు నా కూతురికి మాట తీసేశాడు అనుకుని ఇంటికి తీసుకెళ్లిపోయాం. అందరూ వచ్చి నోరు తెరు నోరు తెరు నోరు తెరు అనేవారు. బంధువులు అన్న వాళ్ళు వస్తుంటారు కదా, దానికి భయం ఎక్కువైపోయింది. అది అసలు నోరు తెరవడం మనిషి. ఇప్పుడు మీరు అన్నం ఎలా పెడతారు? పెట్టడం కుదరదు కాబట్టి క్షీణించిపోయింది పిల్ల. ఒక 2 రోజులు అయిన తర్వాత కోడి ఎలా అరుస్తుందో అలా అరిచేదంతే, కుక్కో అన్నట్టు ఇడిచేది. అసలు ఇంక ఇది దక్కుతుంది మాకు అన్న నమ్మకాన్ని కూడా నేను క్రమంగా వదిలిపెడుతున్నాం. ఒక రాత్రి వేళ అది లేచి కూర్చోండి. అందరూ నాలుగు చూపించమన్నారు. ఏంటి అని డిమ్ లైట్ కాంతిలో ఎదురుగుండా డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది, అక్కడికి వెళ్ళి నాలుక చూసుకునేది. ఆ కుట్టినప్పుడు చిన్న నరం పోగు బయటికి వేలాడుతుంది. అది ఏం చేసిందంటే ఇదే ఏదో తేడా అనుకుని ఆ నరం పోగు పట్టుకుని ఇలా లాగేసేటప్పటికి అర్ధరాత్రి వేళ ఆ కుట్టిన నరం అంతా ఊడిపోయింది. మళ్ళీ నాలుక 2 కింద విడిపోయింది. విడిపోతే మళ్ళీ లేచాం, మళ్ళీ అరుస్తోంది ఏడుస్తోంటే మళ్ళీ లేచారు. దానికి ఇంకా వెడిచే ఓపిక లేదు. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తే ఆయన అన్నాడు, ఒకటోసారి కుట్టినప్పుడే నేను చాలా బాధపడ్డాను, ఈ పిల్లకి నా చేతులతో నేను మాట తీసేస్తున్నాను అని కుట్టాను, మళ్ళీ ఎలా కుట్టనండి అన్నారు. మరి కుట్టకపోతే మార్గం ఏంటి డాక్టర్ గారు అంటే, ఆ నాలుక చిన్న ముక్కతో వేలాడుతోంది, తీసేద్దామంటే ఇక నాలుక ఎదగదు, కాబట్టి తినడం కూడా కష్టం అయిపోతుంది భవిష్యత్తులో, కానీ మళ్ళీ చెప్పులాగే కుట్టేయాలంటే ఇంకా ఈసారి మరీ అధ్వానం అయిపోతుందండి అన్నాడు. కుట్టేసేయండి అన్నాడు. ఇంకా ఎనస్థీసియా ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరండి, కుట్టేనా అన్నాడు. కుట్టేటప్పుడు పిల్లకి ఏమైనా జరిగినా జరగచ్చు, నేనేం చెప్పలేను, మరి మీరు పట్టుకుంటారా నోరు తెరిచి అన్నాడు. అప్పుడు ఇంకా నాకు అసలు ఒక రకమైనటువంటి భావన వ్యగ్రతకి లోనయ్యి ఉన్నాను. నేనన్నా, మా ఇంట్లో ఎవరో ఇంజనీరింగ్ చదువుకునేటటువంటి ఓ కుర్రాడు ఉండేవాడు, నా భార్య వైపు బంధువు. ఏమయ్యా దత్తు నువ్వు పట్టుకోవయా పిల్లని అని. వాడు వెళ్ళి నోరు తెరిచి పట్టుకున్నాడు. పాపం పట్టుకుంటే నాలుగు బయటికి లాగి తండ్రి కొడుకు కూడా డాక్టర్లే మళ్ళీ కుట్టించారు. కుట్టేస్తే ఏదో ముద్ద కుట్టించినట్టు అయిపోయింది. ఇంకా నేను బయట బల్ల మీద కూర్చున్నాను, పిల్ల తెలుగులోనే ఉంది కాబట్టి మళ్ళీ కుడుతుంటే దానికి ఎంత బాధగా ఉందో బెంగ పెట్టేస్తుంది. అస్తమానం నాలుగు ఎందుకు ఇలా చేసేస్తున్నారని తెలియదు. అందుకని నేను అక్కడ బల్ల మీద కూర్చున్నాను, ఏమిట్రా ఇంత ప్రారంభం అనుభవించవలసి వస్తోంది నేను అని చూస్తున్నాను. ఎదురుగుండా సత్యనారాయణ స్వామి వారి ఫోటో ఉంది, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ఉన్నాడు ఆయన. నాకు ఆ నవ్వుతూ ఇలా పక్కన 2 పక్కల సత్యవతీదేవి, శివుడు, పెద్ద పెద్ద మీసాలు ఆయన చూసి ఆ నవ్వుతుంటే, దీనికి ఆ నవ్వు వెకిలిగా అసహ్యం వేస్తోంది నేను చూస్తే అనుకున్నాను. దేనికి నవ్వు? ఓ 3 ఏళ్ల పిల్లకి 2 మాటలు నాలి కుట్టినందుకు నవ్వా? ఇంత గొప్పగా కర్మ ఫలితాన్ని ఇవ్వగలనని నవ్వా? దేనికి నవ్వు? నువ్వు నవ్వు, ఎప్పుడు నవ్వుతావు? నువ్వు అలా నవ్వుతుండగా నిన్ను చూసి నువ్వు పరబ్రహ్మాని అని నేను అంగీకరిస్తాను. ఎప్పుడు? ఏది నా కూతురు నాలుక అంటుకోమని. ఇప్పుడు డాక్టర్లు ఆ నాలుక ఇక మాటలు రాదని చెప్పారు. నువ్వు ఉన్నావని నిరూపించి నీకు సర్వస్వ శరణాగతి చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకని? నాకు ఇంకింతకన్నా దిక్కేం లేదు. నువ్వు ఒక్కడివే దిక్కైతే, నువ్వు అలా నవ్వగలిగిన వాడి అయితే ఏది నా కూతురు నాలుక అంటుకోమను. నా కూతురు నాలుక కుట్టించుకోవడానికి ఎంత బాధపడిందో అంత బాధ పాద యాత్రగా ఈ కొండకి పెద్దాపురం నుంచి నడిచి వచ్చి మీరు బాధపడతారు. అలా అంటుకోమని చూస్తానన్నా. అంతే. అది అప్పుడు ఎందుకని? ఏ దిక్కు లేక. ఆ మాట నాకేం భక్తితో కాదు, కేవలం ఇంకొక దిక్కు లేదు లేక చేసిన మాట. కానీ శరణాగతి, అది శరణాగతి అయిపోయి కూర్చుందంటే ఆ క్షణంలో. డాక్టర్ గారు పిల్లలు పంపించేశారు ఇంటికి. వచ్చేసాం. ఇంటికి వచ్చేసినటువంటి ఓ 2 రోజుల తర్వాత నోరు తెలిసేది, ఏమైనా కాస్త తాగడం అవి మొదలెట్టేది, కాస్త నవ్వేది, ఆడుకునేది. ఒక 10 రోజులు పోయిన తర్వాత తీసుకురండి, ఆ కుట్లు ఇప్పేస్తానన్నారు డాక్టర్ గారు. మీరు నమ్మండి నమ్మపోండి, పరమ యథార్థం చెప్తున్నాను. బాబా గారి పాదాల దగ్గర కూర్చుని అబద్ధాలు వీరికల వీరు చెప్పుకోవలసిన దౌర్భాగ్య స్థాయికి నేను దిగజారలేదు. డాక్టర్ గారి దగ్గరికి సురేష్ గారిని ఇప్పటికీ ఉన్నారు పెద్దాపురంలో డాక్టర్ గారు. ఇప్పటికీ మా అమ్మాయిని చూస్తే నేను నోరేదమ్మా అంటుంటారు. సురేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి డాక్టర్ గారు కుట్లు ఇప్పేస్తారా అన్నాం. ఏదమ్మా నోరు తెరువు అన్నారు చాలా బాధగా. నోరు తెరిచి నాలుక బయట పెట్టింది. మీరు నమ్మండి నమ్మపోండి, డాక్టర్ గారు అలా చూసి కుర్చీలో అలా వెనక్కి పడిపోయి ఉండిపోయారు. ఒకటేసారి ఈ పాపకేనా నేను కుట్లేశాను అన్నారు.
మీరే డాక్టర్ గారు రెండో మాట కుట్లేశారు అన్నాను. చాలా ఆశ్చర్యం అండి, నేను కుట్టిన మరం కనపట్టలేదు, నేను వేసిన కిట్టులు కనపట్టలేదు, నాలుక యథాతథంగా అయిపోయింది. కానీ ఒకనాడు ఈ పిల్ల నాలుక తెగిందనడానికి గుర్తుగా నాలుక పక్కన ఒక చిన్న పొక్కు లాంటిదోటి ఉండిపోయింది, తీయడానికి ఆ నరం లేదండి అన్నాడు. వారం రోజుల్లో ఎలా అంటుకుపోయింది నాలుక. ఇప్పుడు మా అమ్మాయి నన్ను దబాయించి మాట్లాడుతుంటే నేను అప్పుడప్పుడు అంటుంటాను, అవునే నీ గురించి పాదయాత్ర చేశాను కదా, ఇది సత్యనారాయణ స్వామి గారు ఇచ్చిన నాలుక కదా, భూకరిస్తావు నన్ను అంటుంటాను. ఆనాడు పాదయాత్ర చేయించాడు పరమాత్మ నాతో, ఇప్పుడు అది శరణాగతి. ఇవాళ నేను ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఆనాడు నేను భక్తితో చేసిన శరణాగత, వేరొక దిక్కు లేక చేసిన శరణాగత, వేరొక దిక్కు ఆ క్షణమునందు కనపడక చేసిన శరణాగతి. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి, ప్రపంచంలో అన్నిటికన్నా పరమశక్తివంతం శరణాగతి. కానీ దురదృష్టం ఏమిటంటే అప్పుడు కూడా ఈశ్వరుడు జ్ఞాపకానికి రాడు కొంతమందికి, అందుకని చెయ్యరు శరణాగతి. లోపల ఎక్కడో చిన్న పూలిక ఉందనుకోండి, ఇంకా అంటుకుని వెలుగుతున్న చిన్న అగ్నిహోత్రపు కంచె లోపల ఉందనుకోండి, అది కాపాడుతుంది. బాబా గారు ఏమి కనపడనట్టుగా చెప్పేవారు లీలని, చూపించేవారు లీలని, కానీ ఒక్క లీల కాలు పారాయణలో మీరు గట్టిగా పట్టుకుంటే దాని రహస్యం ఏమిటో మీకు అర్థమైపోతే. అందుకే శ్రద్ధ సాబూరి చెప్పారు ఆయన. నేను అందుకే చెప్పా అన్నీ అందులోకే వెళ్ళిపోతాయని చెప్పాను. మహానుభావుడు పూర్వం జాగ్నేరు అనబడి ఒక ఊరు ఉండేది, అది షిరిడీకి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆ జాగ్నేరులో బాబా గారికి భక్తుడైనటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన పేరు నానా చందోర్కర్. ఆయనకు ఒక కూతురు ఉండేది, ఆవిడ పేరు మైనతాయి. ఆ కూతుర్ని ఆ నానా చందోర్కర్ ఒక గౌరవనీయమైనటువంటి ఉద్యోగంలో ఉన్నవాడు, అందుకని ఆయన ఇంటికి వైద్యులు వచ్చి సేవ చేయడంలో ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద డాక్టర్లు ఆయన ఇంటికి వస్తారు. ఆ పిల్ల 9 నెలలు నిండి ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు సామాన్యంగా జరగవలసినటువంటి ప్రసవము జరగలేదు. జరగకపోతే ఎందరో వైద్యుల్ని తీసుకొచ్చాడు. ఎంతో మంది వైద్యులు తమకు తెలిసినటువంటి వైద్యం అంతా చేశారు. అప్పటికి 2 రోజులుగా ప్రసవ వేదన పడుతోంది, ప్రసవం జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి ప్రాణానికి కూడా ముప్పు రావచ్చు. అందుకని నానా చందోర్కర్ చాలా బాధలో ఉన్నాడు. ఇంతమంది డాక్టర్లు వచ్చారు, అప్పుడు ఎవరు చేయగలరు? డాక్టర్ ఒక్కడే, ఒకరు కాదు, తనకి తెలుసున్న డాక్టర్లు అందరినీ తీసుకొచ్చాడు తన అధికారాన్ని అడ్డుపెట్టి. ఇంతమంది డాక్టర్లు వచ్చారు, తాము చెయ్యగలిగినటువంటి వైద్యం అంతా చేశారు, కానీ ప్రసవం జరగట్లేదు. ఇప్పుడు ప్రసవం జరగకపోతే ఆయనకి ఎవరు జ్ఞాపకం వచ్చారంటే, అదిగో నాకు అప్పుడు సత్యనారాయణ స్వామి వారు ఎదురుగుండా కనపడితే జ్ఞాపకానికి వచ్చినట్టు, కనపడకపోయినా బాబా గారు జ్ఞాపకానికి వచ్చారు. జ్ఞాపకానికి వచ్చి మనస్సులో ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఇది పైకి వినపడేది కాదు. నేను అందుకే అన్నానన్నమాట, సర్వస్య శరణాగతి అనేటటువంటిది చాలా శక్తివంతమైన మాట, కానీ చాలా తేలికగా వాడేస్తుంటారు. దాన్ని వచ్చిన గొడవ ఏంటంటే, నేను సర్వస్య శరణాగతి చేసేసానండి అని చాలా తేలిగ్గా ఒక సలహా ఇచ్చేస్తుంటారు. బాబా గారికి సర్వస్వ శరణాగతి చెయ్యండి అంటుంటారు. అది ఇట్స్ నాట్ సో ఈజీ, ఐ టెల్ యూ. అది అంత తేలిక మాట కాదు, చాలా గంభీరమైన మాట. అందుకే 2 రకాలుగా జరుగుతుంది శరణాగతి అని నేను మీకు విజ్ఞాపన చేసింది. ఇప్పుడు ఇది కూడా దిక్కు లేని శరణాగతి. దిక్కున్న శరణాగతి అయితే ముందే ఆయన బాబా గారిని నమ్ముండేవాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? పిల్ల ప్రతికొస్తే బాబా గారు ఉన్నారు చూసుకుంటారంటే, అంత పదవిలో ఉన్నాడు, వైద్యుల్ని తీసుకొచ్చాడు. ఇంతమందిని తీసుకొస్తే ఏమైంది? పిల్లకి ప్రసవం జరగలేదు, సరికదా? వైద్యులు దగ్గర ఉండగా పరిస్థితి ప్రమాదకరంగా కనబడితే ఇప్పుడు ఆయనకి బాబా గారు జ్ఞాపకానికి వచ్చాడు. జ్ఞాపకానికి వచ్చి, బాబా నువ్వు తప్ప నాకు దిక్కెవరు? నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను కటాక్షించాలి, నా కుమార్తెకి ప్రసవం జరిగేటట్టుగా అనుగ్రహించాలి అన్నాడు. ఇప్పుడు ఏమైందండి? 2వ రకం శరణాగతిలోకి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదా? వెళ్ళిపోయింది. మీరు లీల చదివేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది ఏ రకమైనటువంటి లీలలోకి వెడుతోంది, దీనివల్ల నేను జీవితంలో నేర్చుకోవలసిన పాఠమేమి, ఉపాసనలో నేను దిద్దుకోవలసినదేమి, అదే శ్రద్ధా కాబూలిలోకి తీసుకుంటూ ఉండాలి మీరు. ఆయన శరణాగతి చేశాడు. ఎలా? గుళ్ళోకి వెళ్ళాడా? అభిషేకం చేశాడా? పూజ చేశాడా? పారాయణ చేశాడా? ఏం చేశాడు చెప్పండి నాకు. ఇప్పుడు ఎవరికైనా తెలుసా శరణాగతి చేసినట్టు? ఎవరికైనా తెలుసా ఆయన ఈ ప్రార్థన చేసినట్టు? ఎవరికి తెలియక్కర్లేదు. ఆ సమయంలో ఆయన చేసేసాడంతే.
ఇది మొరా, ఇది వినపడుతుంది. ఈ సమయంలో దిక్కులేక నువ్వు చేసిన ప్రార్థన ఏదుందో అది తొందరగా ఈశ్వరుడికి వినపడిపోతుంది. ఎందుకని నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు వక్తారం. అంతటా వ్యాపించిన వాడికి ఎందుకు వినపడదు? వినపడుతుంది. కాబట్టి ఇది వినపడింది. ఎవరికి వినపడింది? ఎవరిని ఉద్దేశించి చేశాడో వారికి వినపడింది. సాయిబాబా గారికి వినపడింది. ఆయన వెంటనే తన దగ్గరే ఉండేవాడు ఒక ఆయన్ని పిలిచారు. ఆయన పేరు బహుశా నేను కరెక్ట్ గా చెప్తే బాపుగిరిని పిలుస్తూ ఉండేవారు అందరూ. ఆ బాపుగిరి అన్న ఆయన్ని పిలవడంలో గమ్మత్తు ఏంటంటే ఒక్క సాయిబాబా గారు మాత్రం బాపుగిరి పిలిచేవారు కాదు, రామగిరి బాపు అని పిలిచేవారు. అంటే బహుశా నేను పేరు కరెక్ట్ గా చెప్తే రామగిరి బాబా గారు ధ్వని పెట్టారు. అందుకని ఒక విభూతి పొట్లాన్ని ఒక ఆరతి పాటని ఇచ్చారు. అది గమ్మత్తు. ఈ రెండింటిలో ఉంది రహస్యం అంతా. ఈ రెండింటిని ఇచ్చారు. ఇచ్చి పట్టుకెళ్ళి ఇయ్యి అన్నారు. ఈయనన్నాడు, అవతల వారి శరణాగతి వినపడవలసిన వారికి వినపడింది, కానీ మధ్యలో ఉన్నవాడికి ఎలా తెలుస్తుంది దాని గమ్మత్తు? నేను ఈయనన్నాడు, అయ్యా జాగ్నేరు వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవండి అన్నాడు. ఇప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, విభూతి పొట్లము ఆరతి పట్టుకెళ్లేటటువంటి అదృష్టాన్ని రామగిరి బాపు పొందాడు. ఇప్పుడు రామగిరి బాపు ఆ విభూతిని ఆరతి పొట్లాన్ని పట్టుకుని వెళ్లడంలో ఈయన గొప్పతనం ఉంటుందా, బాబా గారి గొప్పతనం నడిపిస్తుందా? ఎవరి సమర్థత నడిపిస్తుంది? ఆయన సమర్థత నడిపిస్తుంది. కానీ సాబూరిలో దోషం ఉంటుంది. ఈయనన్నాడు, నా దగ్గర అంత డబ్బులు లేవండి, నేను ఎలా పెడతాను అన్నాడు. అంటే బాబా గారు అన్నారు, నేను తీసుకెడతాను, నువ్వు వెళ్ళు అన్నారు. అంతే. ఇప్పుడు మళ్ళీ సాబూరిలో దోషం తొలగింది. నేను తీసుకెడతానంటారు కానీ ఓ 20 రూపాయలు పోనీ ఇచ్చానేంటండి, చేతికో 20 రూపాయలు కదా ఇవ్వరు, కానీ ఇప్పుడు నేను తీసుకెడతానంటారు, ఈయన పేరు చెప్తే రైల్లో నన్ను ఫ్రీగా తీసుకెళ్తారా అనుంటే ఆయన ఎంచుకోరు. అసలు ఆయన అలా అనలా. చిన్న వైక్లభ్యం వచ్చింది కానీ దిద్దుబాటు అయిపోయింది. అలా నేను తీసుకెడతానన్నారు. అంతే నమ్మాడు. ఆయన నమ్మి బయలుదేరాడు. జల్గాం అనేటటువంటి రైల్వే స్టేషన్ వరకు టికెట్ కొనుక్కున్నాడు. కొనుక్కుని ఆ జల్గాం రైల్వే స్టేషన్ లో దిగి ఓ బల్ల మీద కూర్చున్నాడు. అక్కడ నుంచి జాగ్నేరు వెళ్లే వాళ్ళందరూ టాంగాలు చేయించుకుని వెళ్ళిపోతారు. సపోజింగ్ మీరు కాకినాడ రావాలి అంటే అందరూ త్రూ ట్రైన్ లో రారు కదా. కాకినాడ ఏ సర్కార్ లాంటి ట్రైన్ అయితే త్రూ వస్తుంది. మనం ఏం చేస్తామంటే యూజువల్ గా సామర్లకోట వరకు రిజర్వేషన్స్ తీసుకుంటూ ఉంటాం. అక్కడ దిగిపోయి ఆటోయో బస్సో కారో ఏది దొరికితే అది ఎక్కి కాకినాడ వచ్చేస్తుంటాం. అలాగే ఈయన కూడా ఇప్పుడు జాగ్నేరు వెళ్ళాలి జల్గాం నుంచి. ఈయన ఓ బల్ల మీద కూర్చుని ఉన్నాడు. కూర్చోగానే అందరూ గబగబా టాంగాలు ఎక్కేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈయనకి వెళ్ళడానికి టాంగాకి డబ్బులు లేవు. ఈ మాట ఎవరికి చెప్పాడు? ఆయన బాబా గారికి చెప్పాడు. బాబా గారు ఏమన్నారు? మీరు తీసుకెడతానన్నారు. ఇప్పుడు ఎవరిది పూచి? బాబా గారు. తనెందుకు ప్రయత్నం చేయడం? కూర్చున్నాడు ఓ బల్ల మీద. మరి అవతల దేనికి వచ్చాడు? ప్రసవ వేదన పడుతున్న అమ్మాయికి గబగబా ఈ విభూతిని ఆ ఆరతి పాట ఇవ్వాలి. కానీ తొందర తను పడిపోతే అయిపోతున్న స్వప్రయత్నం అయిపోతుంది. స్వప్రయత్నం చెయ్యలేదు. చెయ్యకుండా కూర్చున్నాడు. కూర్చుని బాబాగారు తీసుకెడతానన్నారు, ఆయనే చూస్తారు అనుకున్నాడు. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు. ఓ పెద్ద లాల్చీ ఓటు వేసుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ, బాబాగారి నడక కూడా గమ్మత్తుగా ఉంటుంది. బహుశా శోభానాయుడు గారే నడవగలరేమో అలాగే. అందుకని గబగబా వచ్చారు. వచ్చి ఇక్కడ ఎవరు షిరిడీ నుంచి వచ్చినటువంటి రామగిరి బాపు ఎవరో అని అడిగారు. రామగిరి బాపు అని బాపుగిరిని పిలిచేది ఒక్క బాబాగారే. ఈ పిలుపు ఒక్క బాబాగారే పిలుస్తారు. అది గమ్మత్తు. నేను తీసుకెడుతున్నానన్న మాట నిలబెట్టుకోవడం. ఆయన అన్నారు నేనే అన్నాడు. కానీ గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? మాయ. ఇలా నన్ను పిలిచేది బాబాగారు కదా, ఇంత పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చిన ఈ వ్యక్తి ఎవరన్న అనుమానం ఆయనకి రాలేదు. యశోదాదేవిని మెరిపించలా, నోట్లో అన్ని భువనాలు చూపించి మాయ కమ్మించలా, ఆ స్థితికి వెళ్ళిన వాడు ఏది చెయ్యలేడు కనుక నేనే అన్నాడు. అంటే మీ గురించి నానా చందోర్కర్ జాగ్నేరు నుంచి టాంగా పంపించారు, వచ్చి ఎక్కండి అన్నాడు. అంటే ఎక్కి కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే కొత్త టాంగా, మిగిలిన టాంగాలు వెళ్ళిపోతున్నాయి. అన్ని టాంగాల్ని ఈ టాంగా దాటేసింది. ఇది దైవశక్తితో నడుస్తున్న టాంగా, అవి పెట్రోల్తో నడుస్తున్న టాంగా. దాటి ముందుకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ మధ్యలో మీకోసం నానా చందోర్కర్ పలహారం పంపించారు, తినండి అని మోటిచ్చాడు. తన మాట నమ్మి వస్తున్న వాడి పోషణ కూడా పరమాత్మే చూసుకుంటారు.
తినేశాడు ఆయన. తినేసి మళ్ళీ కూర్చున్నాడు హాయిగా, ఇదేదో బానే ఉందని. వెళ్ళిపోతున్నాడు. ఆయన మనసులో ఏంటి, నానాచందోర్కర్ పంపించాడు ఆ భోజనం టాంగా అన్నీనని. తెల్లవారుతోండగా వీళ్ళు జాగ్నేరు చేరుకున్నారు. వీరికి లఘుశంక వచ్చింది. లఘుశంక అంటే మళ్ళీ దాన్ని కూడా పెద్ద నేను ఉపన్యాసంలో వివరించి చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. ఒక్కసారి నా చిటికిని వీళ్ళు ఎత్తితే మీకు అర్థం అవుతుంది. లఘుశంకకి వెళ్ళవలసి వచ్చింది. మానవ దేహానికి అవసరం ఉంటుంది కదా. అందుకు నేను ఒకసారి టాంగా ఆపవయా, నేను లఘుశంకకి వెళ్ళొస్తాను అన్నాడు. ఈ బండి గడుపుతున్న వారు టాంగాను ఆపారు. ఆయన దిగి లఘుశంకకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చాడు. టాంగా కనపడదు. ఈవిడ టాంగా ఇటో వెళ్ళిపోయింది అనుకుని, అయ్యా మేము ఎక్కడున్నామండి అని అడిగాడు. మీరు జాగ్నేరులో ఉన్నారు అన్నారు. నానాచందోర్కర్ ఇల్లు ఎక్కడా అన్నాడు. అదే నానాచందోర్కర్ ఇల్లు అన్నారు. గబగబా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఓహో వచ్చేసాం కదా, టాంగా పట్టుకుపోయి ఉంటాడు, చూసి చెప్పనే లేదు, కనీసం పోను వచ్చేసామండి అని చెప్పచ్చు కదా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఇక్కడ నానాచందోర్కర్ అనగా ఎవరు, నేనే. అయ్యా మీరు టాంగా పంపించారు కదండి జల్గాం స్టేషన్ కి, అది ఎక్కువ వచ్చానన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు మీరెవరన్నాడు. అది మీరెవరంటారంటే నా పేరు రామగిరి బాపు, నేను వస్తున్నానని మీరే కదా షిరిడీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకురమ్మని టాంగా పంపించారు కదా, కొత్త టాంగా భోజనం కూడా పంపించారు కదా, అందులో వచ్చానన్నాడు. అంటే ఈయనన్నాడు నాకు అసలు టాంగా లేదు, నేను ఎవరికీ భోజనము పంపలేదు, నేను అసలు జల్గాం స్టేషన్ కి ఏ మనిషిని పంపలేదు, మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారన్నాడు. ఇప్పుడు మాయ పోయింది. ఆహా బాబా తీసుకెళ్లేవాడిని నేను అని కదా అన్నావు, తీసుకొచ్చావు, ఎంత ఆశ్చర్యం అయ్యా అనుకున్నాడు. అనుకుని మీ అమ్మాయి ప్రసవ వేదన పడుతూ ఇబ్బంది పడుతోందట కదా, బాబా గారు ఈ విభూతిని ఈ ఆరతి పాటని పంపారు అన్నారు. అనేటప్పటికి గబగబా విభూతి పొట్లాన్ని విప్పి అందులోంచి ఓ చిటికెడు విభూతి తీసి ఆ ప్రసవ వేదన పడుతున్నటువంటి పిల్ల నోట్లో వేశారు. వేసిన తర్వాత ఆ పిల్ల ఇదే శ్రద్ధ, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటంటే విభూత ఇంతమంది డాక్టర్లు చేయలేకపోయారు కానీ ఇది నోట్లో వేసేస్తే ప్రసవం అయిపోతుందా అని మీరు అన్నారనుకోండి, పోయిందంటే. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. శ్రీలంక నుంచి భారతదేశానికి వస్తున్నాడు భక్తుడు. పాపం స్టీమరు పోడా ఏమీ దొరకలేదు, తొందరగా వెళ్ళాలి భారతదేశం. విభీషణుడు కనబడ్డట్టు ఆయనకు అదృష్ట కొద్ది. కనబడి లంకలో ఉంటాడు కదా విభీషణుడు, ఆయన చిరంజీవి. ఏమబ్బాయి నువ్వు భారతదేశం వెళ్ళాలా, కంగారు పడకో, వెళ్ళిపో, నేను నీకు ఒక కాగితం ఒకటి మడత పెట్టి నీ అంగీలో పెడతాను జేబులో, నువ్వు మాత్రం అది విప్పి చూడకు, అది నీ జేబులో ఉంటే నువ్వు సముద్రం మీద నడిచి వెళ్ళిపోతావు, నీకే ప్రమాదం రాదు, నడిచి వెళ్ళిపోమని. జేబులో పెట్టాక ఆయన అడుగులు వేయడం మొదలెట్టాడు. ఏం బ్రహ్మాండంగా ఉంది, రోడ్డు మీద నడిచినట్టు చక్క సముద్రం మీద నడిచి వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా ఇలా ఎప్పుడూ నడవలేదు, ఏం రాసి పెట్టాడు, రాసి ఇలా నడుస్తున్నాను అనుకున్నాడు. చూద్దాం చూడద్దు అన్నాడు కానీ మళ్ళీ అటు వెళ్ళిపోయిన తర్వాత కనపడదేమో, ఎందుకైనా మంచిది ఒకసారి చూసేద్దామని జేబులోంచి తీశాడు. శ్రీరామ అని ఉంది దాని మీద. ఇలా శ్రీరామ అని ఉంటే నేను నడవగలనా, ఈ కాగితం పెట్టాడు, కొంపలు అడిపోయారా, చూసుకోకుండా గబుక్కుని సముద్రంలో వచ్చేసాను, ఇది నన్ను ఏం నడిపిస్తుందిరా అనుకున్నాడు. అంతే మునిగిపోయాడు. ఇప్పటి వరకు ఏదో పెట్టాడు, అది నన్ను నడిపిస్తుంది అనుకుంటే నడిచాడు, అనుమానం వచ్చింది, మునిగిపోయాడు. విభూతి ప్రసవం చేస్తుంది, విభూతి నోట్లో వేసుకుంటే పిల్లలు కొడతారా కరెక్ట్ గాను అని అనుమానపడ్డారనుకోండి, అదేం పనిచేయదు. ఇంకా జ్ఞాపకం పెట్టుకోండి, కొంతమంది ప్రసాదం అనబడేటటువంటి పదార్థమును చాలా తక్కువగా అంచనా వేస్తారు. అన్నిటికన్నా గొప్పది ఏదో తెలుసా అండి, ప్రసాదమే. అందుకే మనకి ఎక్కడైనా ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా దేవాలయంలోకి వెళ్ళినా ప్రసాదం ఇస్తారు. ప్రసాదం అంటే ఏమిటో తెలుసా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనేక స్థాయిలో ఉంటారు. నేను ఎంత వివరించి చెప్పినా అందరికీ ఆ శరణాగతి రహస్యం అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. అందుకని ఏం చేస్తారంటే ఈశ్వర నివేదనం చేసి నీకు పదార్థం చేతిలో పెడతారు. ఇది ఈశ్వరానుగ్రహమే. వాచికమైన అనుగ్రహము మీరు అందుకోగలగచ్చు, అందుకోలేకపోవచ్చు, కానీ ఇది ప్రసాదము అని పుచ్చుకున్నప్పుడు మీరు ఈశ్వరానుగ్రహాన్ని తీసుకుంటున్నారు. తీసుకునేటప్పుడు ఒక శౌచం ఉండాలి. ఏమిటో తెలుసా శౌచం? నీకు తక్షణం అక్కడ అశౌచమని ఏది తెలిసిందో దాన్ని వదిలిపెట్టాలి. మీరు అప్పుడు ప్యాంటు చొక్కా విప్పేసి, మీరు ఆఫీస్లో ఉన్నారండి, మీకు ఎవరో ప్రసాదం పెట్టారు, మీరు ప్యాంటు చొక్కా విప్పేసి తల మీద నీళ్లు చల్లుకుని ఓ పంచి ఇంటికి వెళ్ళి తెచ్చుకుని పంచి కట్టుకుని ప్రసాదం తినొస్తానండి అంటే ఒప్పుకుంటారు? ఆఫీసులో ఒప్పుకోరు. కాబట్టి మీరు ఏం చేస్తారు, కనీసం అశౌచం అన్న దాన్ని పక్కన పెడతారు. ఏది? చెప్పులు ఇప్పుతారు. చెప్పులు విప్పి ప్రసాదాన్ని చేతిలో పెట్టుకుని కళ్ళకు అద్దుకుంటారు. సర్వేంద్రియాణమయం ప్రధానం. అది విశ్వాసం, అదే శ్రద్ధ. ఆ విశ్వాసంతో సాబూరి ప్రవర్తన నడుస్తారు, ఓర్పుతో. ఏంటి?
ఇది నన్ను రక్షించి తీరుతుందని నోట్లో వేసుకుంటారు. ఇప్పుడు ఇందులో 6వ వంతు మనస్సు అవుతుంది. మీరు ఏది తిన్నా అందులో 6వ వంతు మనస్సు అవుతుంది. మీరు దేని దృష్టితో తిన్నారో ఆ దృష్టితో మనస్సు ఏర్పడుతుంది. మీరు టీవీ చూస్తూ నేరాలు ఘోరాలు సీరియల్ చూస్తూ తిన్నారనుకోండి, 6వ వంతు మనస్సులో ఆ క్రౌర్యమే వస్తుంది. మీరు సాయిబాబా గారిని తలుచుకుంటూ, అందుకే భోజనం చేసేటప్పుడు మాట్లాడకండి అంటారు. ఈశ్వరనామం చెప్పుకుంటూ మీరు భోజనం చేస్తున్నారనుకోండి, భోజనం చేస్తే 6వ వంతు మనస్సు కూడా ఈశ్వర స్వరూపాన్ని పొందుతుంది. అందుకే భోజనానికి నియమం పెట్టడానికి కారణం అదే. తీసుకుంటే 6వ వంతు మనస్సు అయిందనుకోండి, ఇది సంకల్ప వికల్ప సంఘాతం. మీరు ఎక్కడ కూర్చోండి, జ్ఞాపకం రాకపోవడం, మర్చిపోవడం ఇలాంటి బాధలేం ఉండవు. ఎందుకని మనస్సు ఈశ్వర రూపమును పొంది ఉన్నది. ఇప్పుడు మీరు ప్రసాదం కళ్ళకత్తుకు నోట్లో వేసుకున్నారు, ఏమవుతుంది? ప్రమాదము ఏదో పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని తప్పుకోవడానికి కావలసిన ఆలోచన కూడా మీ మనస్సులోంచే వస్తుంది. అలా వెళ్ళవలసిన వారు అటు వెళ్లకుండా ఇంకో వైపు కడతారు, ఆ ప్రమాదం తప్పిపోతుంది. అంతే. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రసాదము పట్ల మీ నిబద్ధత వల్ల వస్తుంది. ప్రసాదం తీసుకుని ఆ ప్రసాదాన్ని మీరు దుర్వినియోగం చేశారనుకోండి, అమర్యాదగా ప్రవర్తించారనుకోండి, అమర్యాద ఫలితం కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. అందుకే ప్రసాదం ప్రసాదమే. అందుకే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కథలో ప్రసాదం తీసుకోకపోతే పడవ మునిగిపోయింది అంటారు. అంటే ప్రసాదం తీసుకోలేదు కాబట్టి పడవ ముంచేద్దామని అదే పనిగా శాడిస్ట్ కింద భగవానుడు అలాంటి పనులు చేస్తాడా? అంటే ప్రసాదము పట్ల అమర్యాద ప్రమాదమును కొని తీసుకుని వస్తుంది. అందుకని ప్రసాద వితరణమునందు ప్రసాద స్వీకారమునందు జాగరూకడవై ఉండు అని మనకి శాస్త్రం చెప్తుంది. తనొక్కడు తిరుమల వెళ్ళాడు, తను తినడు ప్రసాదం. ఆర్ష సంప్రదాయంలో ఏంటో తెలుసా? ఈశ్వరానుగ్రహం అందరికీ అందాలి, అందుకని ప్రసాదం చేసి అందరికీ పెడతారు. పెట్టడంలో నియమం పాటించాలి, పుచ్చుకునేటప్పుడు నియమం పాటించాలి. అందుకే ప్రసాదాన్ని జాగ్రత్తగా ఇవ్వాలి, జాగ్రత్తగా పుచ్చుకోవాలి. సరే, అందుచేత ఈ పూనిక ఉంది, విభూతి పనిచేస్తుంది. విభూతికి మహదైశ్వర్యం అని పేరు. నోట్లో వేశారు, వేసిన 2 గంటల్లో ఏమైందో తెలుసా అండి? ఆ పిల్లకి పండంటి కొడుకు పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమముగా ఉన్నారు. మరి ఆరతి పాట ఎందుకు పంపించడం? ఆరతి పాట ప్రయోజనం ఏమిటి అంటే, మీరు హారతి హారతి అని బాబా గారికి ఇస్తుంటారు. హారతికి ఏమిటి గొప్పతనము మీరు చెప్పండి. ఎందుకన్ని మాటలు హారతి ఇచ్చుట? ఏదో కాగడహారతని, షేజహారతని, మీకు ఏదో ఒక టెక్నికల్ టెర్మినాలజీ ఉంటుంది. బాబా గారి దగ్గర ఇన్ని హారతులని అదంతా భక్తి శ్రద్ధలతో పాడుతూ హారతి ఇస్తూ ఉంటారు. హారతికి ఉన్న గొప్పతనం ఏమిటి నాకు చెప్పండి. ఎందుకు హారతి అంత గొప్పది? మిగిలినటువంటిది ఏదైనా సరే పూజ పూర్తి చేసేది మంగళహారతి పాడేశారండి అంటారు. మంగళహారతి పాడేశారండి అంటే ఏమిటి దాని పేరు? అయిపోయింది అక్కడతో. ఏమిటి మంగళహారతి? ఎందుకు ఆ హారతికి అంత గొప్పతనం? హారతి దగ్గరికి వచ్చేటప్పటికి మీ పూజ తిరగబడిపోతుంది. తిరగబడిపోవడం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు పూజ ఏమని మొదలు పెడతారు? మొదలు పెట్టినప్పుడు నేను పూజ ప్రతిరోజు పూజ చేసేటప్పుడు పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేశాను అనుకోండి, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. రోజు హారతి ఇస్తున్నారు కాబట్టి హారతి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది చెప్తున్నాను నేను. అది మీరు పూజ ప్రారంభంలో ఏమని చెప్తారు? ఏదో ఇదండి, శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమాన సాధ్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వివస్వతమంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే గిరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలసి ఈశాన్య దిగ్భాగే గంగా గోదావరియోర్మధ్యదేశే వసతి గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానే శ్రీ తారణ నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ ఫాల్గుణ మాసే కృష్ణపక్షే ద్వాదశిన్యాం వాసరః సౌమ్యమాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేష విశిష్టాయాం శుభలిదౌ శ్రీమాన్ శ్రీమతః ఆత్రేయస గోత్రస్య కోటేశ్వర శర్మ నామధేయస్య మమోపాత్త దురితక్షేద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం సమస్త దిరితోపశాంత్యార్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ ఉమామహేశ్వర పూజాం కరిష్యే అని నీళ్లు ముట్టుకుంటాం. అంటే ఈ సంవత్సరంలో, ఈ కాలంలో, ఈ ఋతువులో, ఈ తిథి నాడు, ఈ నక్షత్రంలో, ఈ అద్దె ఇంట్లో, ఫలానా ప్రదేశంలో కోటేశ్వర శర్మ అనబడేటటువంటి నేను, పూజా మందిరములో ఉన్న ఉమామహేశ్వరులు అనబడేటటువంటి మీకు ఇప్పుడు ఇక్కడ సంభవ ద్రవ్యే ఏ పూజా పుష్పాలు నా దగ్గర ఉన్నాయో, ఏ పరికరాలు ఉన్నాయో వాటితో యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజ నీకు చేయుచున్నాను, అందుకు గాను సంకల్పములు చేయుచున్నాను అని నిజాయితీ, అది శ్రద్ధ. మీరు ముట్టుకుంటారు. సాబూరి ఏమిటి? మీరు ఓర్మితో, ఎక్కడ ఓర్మి? ఇలా కూర్చోగానే అబ్బా
ఈ పూజ ఎంతసేపు పడుతుంది, ఏదో ఒక 14 నిమిషములు పడుతుంది, ఇలా కూర్చోవడం కుదరదు అని చెప్పి వెంటనే ఓ కాలు ఎత్తారనుకోండి, పోయింది సాబూరి. అందుకే ఆసన నిష్టతో ప్రారంభం. మీరు ఎలా కూర్చున్నారో అలా కూర్చోగలగాలి చివరి వరకు. అలా ఉండగలిగితే సాబూరి. ఉండలేకపోయారనుకోండి, పోయిందంటే డిస్క్వాలిఫైడ్, అక్కడికి పోయింది. పూజ చేస్తూ యథాశక్తి ధ్యానావాహనాన్ని షోడశోపచార పూజాంకరిష్యే అని ఓం సహస్రశీర్ష పురుష అని మంత్రం చెప్పి ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి అన్నాను అనుకోండి, పోయిందంటే పూజ. మళ్ళీ వెళ్లి స్నానం చేసి మళ్ళీ ఆచమనం చెయ్యాలి. అందుకని ఏం చేస్తారు, ఓసారి కుడి చెవు మీద చెయ్యి వేసుకోవాలి. ఆవలింత వచ్చినా అంతే, కింద నుంచి గాలి వెళ్ళినా అంతే, పూజ అక్కడితో పోతుంది. ఎందుకని నీకు సాబూరి లేదు. దీన్నే సాయిబాబా గారు సాబూరి అని పిలిచారు. ఇంత శాస్త్రాన్ని పట్టుకెళ్ళి ఆయన ఒక్క మాటలో చెప్పేశారు, శ్రద్ధ సాబూరి. ఎదురుగుండా ఉన్నవాడు పరమాత్మ. పూజ చేసేటప్పుడు ఆవలింత రాకూడదు నీకు శ్రద్ధ ఉంటే. అందుకని ఆవలింత వచ్చేసింది అంటే నీ శ్రద్ధ పోయింది. అందుకని ఏం చేయాలి, స్నానం చేయాలి. మళ్ళీ వెళ్ళి చేయడం కుదరదు, నేను చేయనన్ని మాటలు ఏం చేస్తావు, కుడి చెవి మీద చెయ్యేసుకుంటావు, సాబూరి. మళ్ళీ నువ్వు నియమ పాలనం చేస్తున్నావు. చేస్తూ పూజ మొదలెట్టావు. ఏమని, ఆయన శివుడు, నేను భక్తుణ్ణి, అందుకని నేనేం చేస్తున్నాను, ఏవో నామాలు పెట్టి ఆయనకి పూజ, పువ్వులు వేస్తాను, ఆయనకి ఏదో నైవేద్యం పెడతాను, స్నానం చేయిస్తాను, ఆ తర్వాత ఏదో పలహారం పెడతాను, ఆ తర్వాత పుష్పార్చన చేస్తాను, యజ్ఞోపవీతం ఇస్తాను. ఇవన్నీ అయిపోతాయి. చిట్ట చివరికి వచ్చేసింది పూజ. పూజ అంతా ఎలా పెడుతోంది, ద్వైతంలో పెడుతోందా లేదా? ఆయన వేరు, నేను వేరు. మందిరంలో ఉన్నవాడు శివుడు లేకపోతే సాయిబాబా, నేనెవరు, ఒక కోటేశ్వరరావు అనబడేటటువంటి జీవుణ్ణి, నేను ఆయనకి పూజ చేస్తున్నాను. అదే కదా మీరు మొదలు పెట్టడం. ఏదో ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, రకరకాలుగా పిలిచారు, పూజ చేశారు. పూజ అయిపోయింది. నైవేద్యం పెట్టారు, మీరు పెట్టారు, ఆయన తిన్నాడు, అయిపోయింది. తాంబూలం ఇచ్చారు, మీరు ఇచ్చారు, ఆయన పుచ్చుకున్నాడు, అయిపోయింది. నీరాజనం దగ్గరికి వచ్చారు, పూజ ఏమని మొదలెట్టారు, ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను నీవు నాకు ఇచ్చుట కొరకు ఈ పూజ. ఇప్పుడు పూజ అయిపోతోంది. మంగళహారతి ఇస్తున్నారు, కర్పూరం వేసి వెలిగిస్తారు. వెలిగించి మీరేమంటారు, శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అన్నారు. ఓ వెంకటేశ్వరుడా నీకు మంగళమగుగాక. తప్ప కాదా? మీరు ఇప్పటిదాకా పూజ ఏమని చెప్పారు, ఆయన నాకివ్వాలి ఫలితం అని చెప్పారు. నీరాజనం దగ్గర మంగళహారతి దగ్గర ఏమంటున్నారు, స్వామి నీకు మంగళమగుగాక. మీరు మొదలెట్టింది నీకు మంగళం కోసం, మంగళహారతి దగ్గర ఆయనకి మంగళం అవ్వాలంటున్నారు. మరి పూజ పారిపోలా? ఇప్పుడు పూజ యొక్క ప్రధాన ఉద్దేశము దెబ్బతినేలా? ఆయన మీకు మంగళం చెయ్యాలా, మీరు ఆయనకి మంగళం చెయ్యాలా? మీరు ఆయనకి మంగళం చేస్తున్నారు. ఇప్పుడు పొరపాటు అయిపోయింది. సంకల్పం ఒకటి నీరు ముట్టుకున్నప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు మీరు చెప్తున్నది ఒకటి. కాబట్టి హారతి దగ్గర మీరు తప్పు చేశారు. కాబట్టి మంగళహారతి అనేటటువంటిది పూజా విధానం అనంత ఒక పొరపాటు దొర్లుట. మరి అలా అయితే ఎందుకు తీయలేదు నీరాజనాన్ని? మంగళహారతి తీసేయాలి కదా, తీయట్లేదు. పైగా ఎక్కడ పూజ జరిగినా అమ్మ ఓ పాట పాడండి అని పాట పాడిస్తారు కూడా ఆడబడుచులతో. ఎందుకు మరి అంటే అసలు నిజమైనటువంటి పూజ ప్రేమ పరాకాష్ట మంగళహారతి. మీరు పూజ చేసి 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 అయ్యా నువ్వు నిధనపతయే నమః, ఓం నువ్వు నిధనపతాంతికాయ నమః, నువ్వు ఊర్ధ్వాయ నమః, నువ్వు ఊర్ధ్వలింగాయ నమః, నువ్వు హిరణ్యాయ నమః అని ఆ నామాలు చెప్తున్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని లోపల భావించి మీరు ప్రసాదం పెడితే ఆయన తీసి నోట్లో వేసుకుని నవ్వుతుంటే, ఆ చెక్కిళ్లు కదులుతుంటే కదులుతున్నప్పుడు ఉన్న సౌందర్యాన్ని చూసేసి, మీరు తాంబూలం ఇచ్చినప్పుడు వేసుకున్న ఎర్రటి నోరు చూసేసి, ఇన్ని చేసిన తర్వాత ఒక బాధ కలుగుతుంది. అయ్యో ఇన్ని చేసేసానే, ఇలా చూసేసానే భగవంతుణ్ణి, నా కళ్ళంత మంచివి కావే, నా కనురాపు తగులుతుందేమో నా స్వామికి, ఆయనకి దృష్టి దోషం తగులుతుందేమో అని బెంగ పెట్టేసుకుని స్వామి నీకు మంగళమగుగాక, నీకు మంగళమగుగాక, నీకు మంగళమగుగాక తిరగబడిపోయింది. అపారమైన ప్రేమలో తను ఒళ్ళు మరిచిపోయి మొదలెట్టిన పూజ ఒకటైతే చివరికి వచ్చేటప్పటికి నీకు మంగళమగుగాక ప్రేమతో భక్తి విర్రితలను తీసేస్తే మంగళహారతి దగ్గర శ్లోకం తిరగబడిపోతుంది. కాదు, అందులో ఇంకొక రహస్యం ఉంది. ఘనము, ద్రవము, వాయువు అని 3 ఉంటాయి మిగిలిన వాటి ఏ పదార్థానికైనా. సాధారణంగా ఘనము వాయువు అవ్వాలంటే ద్రవస్థితిని పొందుతుంది మధ్యలో. ఆ ద్రవస్థితి ప్రతి దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే తొందరగా ముట్టుకోద్దేమి. మీరు ఒక కట్టెని వెలిగించాలనుకోండి, అంత తొందరగా వెలగదు. ఎందుకు వెలగదు అంటే అందులో ద్రవశక్తి ఎక్కువ ఉంటుంది. ముందు ద్రవమైతే కానీ, అందుకే మీరు కట్టె వెలిగించండి, అందులో ఉన్న నీరు పైకి వస్తుంటుంది. మీరు చూస్తే మంటకి యువతల
ముందు నీరు బుసబుస పైకి వచ్చి, పూర్వం కట్టెల పొయ్యిలు ఉండేవి కాబట్టి తెలిసేది, అది జిగురులా అయిపోయి అది ఎండిపోతుంటే అప్పుడు కట్టె అంటుకుంటూ ఉంటుంది. పచ్చి కట్టె కాలలేదంటారు. పచ్చి కట్టె అంటే అందులో ఇంకా నీరుంది, ఎండిపోయింది అనుకోండి, నీరు లాగేసింది అనుకోండి, తొందరగా కాలుతుంది. అందుకని ద్రవం ఉంటే తొందరగా వాయుస్థితిలోకి వెళ్ళదు, అంటే కాలిపోదు. కర్పూరానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? పైకి తెల్లగా ఉంటుంది, శుద్ధసత్వం, పరిమళం. కర్పూరం ఇలా తీశారనుకోండి, చక్కటి సువాసన వస్తుంది. ఇలా దీపపు ఒత్తి దగ్గర ఇలా పెట్టారనుకోండి, అంటుకుంటుంది. కానీ ఇలా కరిగి, మీరు జాగ్రత్తగా చూడండి, నీరాజనం ఇచ్చేటప్పుడు కొద్దిగా నీళ్ళలా అవుతుంది, అయి కాలిపోతుంటుంది. కానీ ఆ నీటిగా మీరు అసలు చూడలేరుదండి. చాలా తొందరగా తన ద్రవాన్ని వదిలిపెట్టేసి ఘనస్థితిలోంచి వాయుస్థితిలోకి వెళ్ళిపోతుంది. అంత తొందరగా స్వామి ఎన్ని జన్మలో అయిపోయాయి. ఇంకా నేను ఇప్పుడు శాస్త్రాలు చదివి, అది చదివి, ఇది చదివి, పూజా విధానాలు చదివి, ఇంకోటి చదివి, తప్పులు దిద్దుకుని సశాస్త్రీయంగా నిన్ను పూజ చేయగలిగిన స్థితి నాకు లేదు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలో తెలుసా? అగ్ని నీరాజనాన్ని ముట్టుకుని ద్రవస్థితి నుంచి లేకుండా వాయుస్థితిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు దివ్య పరిమళం వచ్చేస్తుంటుంది. నీరాజనం వెలుగుతోంది అనుకోండి, మంచి సువాసన. పైగా గొప్పతనం ఏమిటో తెలుసా అండి? నీరాజనం వెలిగితే కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్ పోతాయి. తొందరగా ఘనస్థితి నుంచి వాయుస్థితిని పొందినట్టు తొందరగా పరమాత్మని చేరుకోవాలన్న ఆర్తిని మీరు నీరాజనంలో ప్రదర్శిస్తారు. అందుకే మంగళహారతి అంత గొప్పదా. హారతి మంగళహారతి అంటే నువ్వు చేసిన శరణాగతి ఫలించినది. అందుకని విభూతిగా హారతి పాటగా బాబా గారు పంపించారు. మీరు తొందరగా నీ యందు నా కటాక్షము ప్రసరించినది. అందుకే నానా చందోర్కర్ తర్వాత బాబా గారి సన్నిధానాన్ని చేరిపోయి అక్కడ ఉన్నాడు. తర్వాత ఆయన గురించి ప్రచారం చేశాడు. ఇది ఆ లీల యొక్క వైశిష్ట్యం. అందుకే ఆరతి పాటని, విభూతిని రెండింటినీ పంపించారు. ఒకటి మహదైశ్వర్యము, గృహస్థాశ్రమంలో ఉన్నవాడి యొక్క వంశము పరిడవిల్లడానికి. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు బిడ్డలు సుఖంగా ఉండాలని కోరుకోవాలి, ఉపద్రవం రాకూడదు. రక్షణకి విభూతి వెళ్ళింది. ఇంత శరణాగతి చేశావు కనుక కర్పూరం తొందరగా వాయుస్థితిని పొందినట్టు నిన్ను నాలోకి తీసుకోవడానికి నా సన్నిధానాన్ని నీకు కటాక్షం చేస్తున్నాను. అందుకే నానా చందోర్కర్ తర్వాత బాబాగారి మసీదుని చేరిపోయాడు. ఇది చెప్పడానికి రెండింటిని ఏకకాలమునందు పంపించారు. పంపించి శరణాగతి యొక్క రెండవ లక్షణాన్ని నిరూపించారు. దిక్కులేని స్థితిలో ఆర్తితో ఇక్కడ చేసిన మొర వినపడి తీరుతుంది. వ్యాసుల వారు దీన్ని గజేంద్ర మోక్షంగా భాగవతంలో చెప్పారు. అష్టమ స్కంధంలో మొసలి వచ్చి బాగా కొరికేశాక ఇంకా ఏ దిక్కు లేకపోతే రక్షిస్తారన్న వాళ్ళు రక్షించడం మానేసి గట్టెక్కిపోతే, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే, ఇంకా తా చుట్టూ ఉన్న వాళ్ళెవరూ నన్ను రక్షించరు అని తెలుసుకుంటే అప్పుడంది ఏనుగు, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే, తను ఉండశ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇసప్పరం బెరుగా. ఇది శరణాగతి లక్షణం, జ్ఞాపకం పెట్టుకోండి. నీవే తప్ప ఇసప్పరం బెరుగా, ఇది ప్రాణం. ఆంధ్రీకరించడంలో పోతన గారి గొప్పతనం. అందరూ అన్ని విషయాలు ఆంధ్రీకరించలేరు. ఎందుకని? అలా చెయ్యడంలో కూడా పొరపాట్లు తొలిపోతాయి. ఎందుకంటే ఈశ్వరానుగ్రహాన్ని ధ్యానమునందు తాను పూర్తిగా అనుభవించలేకపోయాడు. తొందరపడి పుస్తకం రాసేశాడు అనుకోండి, ఆ విషయాన్ని సక్రమంగా చెప్పడంలో పొరపాటు పడతాడు. అందుకని ఆంధ్రీకరించడం అంటే పోతన గారికి చెల్లింది భాగవతం. ఎందుకని ఆంధ్రీకరించగలిగారు? నేను ఆంధ్రీకరిస్తున్నానని కాని, నేను రాసిన ఈ పుస్తకం వైభవం పొందాలని కాని పోతన గారు ఎప్పుడూ చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. పోతన గారు ఏం చెప్పారంటే, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా అన్నారు. నేను దీనిని చెప్పుటలేదు. ఎవరు చెప్తున్నారు? రామచంద్ర ప్రభువు చెప్పిస్తున్నాడు. మరి నీతో ఎందుకు చెప్పిస్తున్నాడు? నాకు పాపం ఎక్కువ ఉంది కనుక తీసేయడానికి చెప్పిస్తున్నాడు. ఆయన ఏది చెప్పిస్తున్నాడో అది చెప్తున్నాను. నేనే ప్రత్యేకం ఒకటి చెప్తానని నేను తగిలించుకోవడం ఎందుకు? వాడేది పలికిస్తాడో అది దీంట్లోంచి పలకబడుతోంది. ఏది పలకబడితే ఈ కట్టెకి పాపం పోతుందో ఆ పాపాన్ని వాడు పలికించి తీసేస్తున్నాడు. నేనెవరిని? ఈ మైకెంతో నేనంతే అని పోతన గారు నిలబడిపోయారు. భాగవత ఆంధ్రీకరణమునందు సర్వస్వ శరణాగతితో ప్రారంభం.
శరణాగతితో భాగవతం ప్రారంభమైంది కాబట్టే సంస్కృత భాగవతానికి ఎంత గొప్పతనం వచ్చిందో ఆంధ్ర భాగవతానికి అంతే గొప్పతనం వచ్చింది. రుక్మిణి పెళ్లి కాని ఆడపిల్లలు సంస్కృత భాగవతంలో శ్లోకాలు చదవమని పెద్దలు చెప్పరు. సంస్కృత భాగవతంలో చదివితే ఎంతో పోతన గారి ఆంధ్ర భాగవతంలో చదివినా అంతే. రుక్మిణీ కళ్యాణం పోతన గారు రాసిన పద్యాలు చదివినా పెళ్లిళ్ళు అవుతాయి. ఒక్క నాటికి జీవితంలో పెళ్ళవదో అన్న కేసు అమలాపురంలో నాకు ఒకరిని తీసుకొచ్చి చూపించారు. నేను భాగవతం చెప్తుంటే యథార్థం చెప్పకపోవడమే. ఆ అమ్మాయిని చూసి నేను అనుకున్నాను, ఈ పాపకి పెళ్లి ఎలా అవుతుంది అనుకున్నాను. ఎందుకనంటే మనం ఏమని ఆలోచిస్తాం, పైనున్న స్వరూపాన్ని బట్టి కదా. ఆ అమ్మాయి పైకి చాలా బహుస్థూలకాయురాలు. మామూలు కుర్చీలు వేస్తే ఆ పాప కూర్చోలేదు అసలు, అంత స్థూలకాయురాలు. చిత్రం ఏమిటంటే ఆ అమ్మాయి పూనిక వహించింది. నాకు ఎందుకు రాడు వరుడు, చాలా ఐశ్వర్యవంతుల కుటుంబం. ఆ అమ్మాయి 41 రోజుల పాటు రుక్మిణీ కళ్యాణము పరమ యథార్థము, నాకు వచ్చి తీరుతాడు వరుడు అని చదివింది. 36 సంబంధాలు ఒక కాగితం మీద తండ్రి గారు సిద్ధం చేస్తే అమెరికా నుంచి ఒక వరుడు వచ్చి 14 రోజులు మాత్రమే ఉంటాను, చూసుకుని సెటిల్ చేసుకుని పెళ్లి కూడా చేసుకుని వెళ్ళిపోతానని వచ్చాడు. వాడు భర్త అయితే చాలని ఎన్ని కుటుంబాలో ఎదురు చూస్తున్నాయి వాళ్ళ పిల్లలకి ఆ పిల్లాడు అవ్వాలని. అంత యోగ్యుడు ఆ పిల్లాడు. వాడు 36 సంబంధం కింద తండ్రి గారికి రాశారు. ఆ అమ్మాయి తండ్రి గారి ముఖం చూసి కాదనలేక ఎలాగో అమ్మాయిని చేసుకోవడానికి వాడు ఆఖరణ ఈ అమ్మాయిని చూసి జీవితంలో చేసుకుంటే నేను ఆ పిల్లని చేసుకుంటానన్నాడు. నేను అమలాపురంలో ఉపన్యాసాలు చెప్పేసి విశాఖపట్నం శారదా పీఠానికి వెళ్ళిపోయాను ఉపన్యాసాలు చెప్పడానికి. ఆ అమ్మాయికి పెళ్లి సెటిల్ అయిపోయి ఇంకొక 4 రోజుల్లో పెళ్లి అయిపోవాలి. ఆనాడు రుక్మిణీ కళ్యాణం చెప్పినప్పుడు ఆ పద్యాలు పంచిపెట్టారా కోటేశ్వరరావు గారు ఉపన్యాసాల్లో అని లేని ఖ్యాతి నాకంట గట్టి. పాపం ఆయన ఆ రోజు చెప్పబట్టి కదా ఈ పద్యాలు మనకు అంజాయని వాళ్ళు కారు వేసుకుని ఆ పిల్లని తీసుకుని వైజాగ్ వచ్చారు. ఆయన ఎక్కడున్నారని కనుక్కుని వచ్చి ఆ పిల్లతో నమస్కారం చేయించి, అయ్యా కోటేశ్వరరావు గారు ఆ రుక్మిణీ కళ్యాణం పద్యాలు జరిగి మా పిల్లకి పెళ్లి అయిపోతుందండి, విడిపోతుంది ఫలానా అబ్బాయితో. మేము ఒక్కనాడు అనుకోవాలా ఇలా జరుగుతుందని, మా అదృష్టం అంటే ఆ పాప కళ్ళ నీళ్లతో నిలబడింది. నేను ఇప్పటికి మర్చిపో. జరిగిందా లేదా? శరణాగతి ఎంతటి ఫలితాన్నైనా ఇస్తుంది. కానీ ఏది నీవే తప్ప ఇతప్పరం బెరుగా, అక్కడ తేడా వచ్చేస్తుంది. ఉన్నాడు కానివ్వండి కొంచెం సొంత ప్రయత్నం చేస్తాం. అందుకని శరణాగతి తనంత తాను చెయ్యడం కష్టం. నేను అందుకే ఈ మాట యథార్థమైన మాట చెప్తున్నాను. ఎవరో తప్ప అందరూ శరణాగతి చెయ్యలేరు. నూటి మాటతో చాలా తేలిగ్గా సర్వస్వ శరణాగతి చేసేయండి, సర్వస్వ శరణాగతి చేసేయండి అన్నమో, సర్వస్వ శరణాగతి చేసేసామండి అన్నమో అనకూడదు. తప్పది. నువ్వు చెయ్యలేని దాన్ని చెయ్యని దాన్ని చేశాను అని అనరాదు. సర్వస్వ శరణాగతి మీకు మళ్లీ చెప్తున్నాను, మీ అంతట మీరు చెయ్యడం ఒకటి, దిక్కులేని పరిస్థితుల్లో జరగడం ఒకటి. సాధారణంగా శరణాగతి దిక్కులేని పరిస్థితుల్లో జరుగుతుంది. తనంత తాను చెయ్యగలిగినటువంటి స్థితికి ఎవరైనా ఎదిగితే వాడు నిజంగా అదృష్టవంతుడు. అలాంటి వాడెవరైనా ఈ సభలో ఉండి ఉంటే వారి పాదములకు నా శిరస్సు పాటించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాడు మహాభక్తుడు. అందుకని అది శరణాగతి. ఆ శరణాగతి ఎంత శక్తివంతమో చూపించడానికి, అది ఎలా ఫలితాన్ని ఇచ్చేస్తుందో చూపించడానికి బాబా గారు ఈ లీలని చూపించి మనకి చెప్పారు. ఇప్పుడు చెప్పండి, అది కేవలం ఒక సామాన్యమైన లీల, లేకపోతే అందులో అనేకమైనటువంటి రహస్యములు నిండి నిబిడీకృతమై ఉన్నదా? ఎన్ని రహస్యాలున్నాయి అందులో. కాబట్టి ఆ నానా చందోర్కర్ వృత్తాంతాన్ని అడ్డుపెట్టి బాబా గారు ఇంత గొప్ప లీల చేశారు. అయితే బాబా గారు లీల చేస్తే ఒక్కొక్క లీల వెనక ఒక రహస్యం ఉంటుంది. అన్నీ ఒక్కలా ఉండవు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మామూలుగా చదివేస్తే పుస్తకాన్ని తీసుకుని అన్నీ ఏవో కథల్లాగా, ఏదో 2 మేకల కథ, ఏవో మేకలు పోతున్నాయి, ఓ 2 మేకల్ని బాబా గారు ఎంచుకున్నారు, ఏదో 32 రూపాయలు ఇచ్చి తెచ్చుకున్నారు. 32 రూపాయలు ఇస్తే చుట్టూ మీకు ఎప్పుడు లోకం పక్కన ఉంటుంది. వాటికి 32 రూపాయలు ఎందుకు బాబా, 3 రూపాయలు చాలదా, 4 రూపాయలు చాలదా అన్నారు. అప్పుడు ఆయన ఏదో 2 మేకల గురించి చెప్పారు. ఆయన వెంటనే ఆ 2 మేకల్ని మళ్ళీ తీసుకెళ్లి మేకల మందలో వదిలేశారు. మీ అందరూ వేస్ట్ అంటున్నారు కదా, 32 రూపాయలు వదిలేస్తారని వదిలేశారు. అయిపోయింది. దీన్ని మీరు చదువుకోండి. ఆల్రైట్ చదువుకున్నాం. మీరు ఏం దాంట్లోంచి పూర్తి చెప్పండి, సిన్సియర్ గా చెప్పండి. ఇలా గుండెలు మీరు చెయ్యేసుకుని, కోటేశ్వరారు మేము ఈ కథ చదివి ఇందులోంచి ఈ ఇన్స్పిరేషన్ డ్రా చేశాం అని చెప్పండి. ఆ ఇన్స్పిరేషన్ మీరు డ్రా చేయడానికి అందులో ఒక రహస్యం ఉంది. మీరు ఆ రహస్యం కానీ మీకు ద్యోతకం అయింది అనుకోండి, అయితే ఏమవుతుందో తెలుసా అండి, మీకు అర్థమైపోతుంది.
ఓహో మీరు వెంటనే అది అర్థం అవగానే మీరు మెట్టు పైకి ఎక్కేస్తారు. అందుకు పారాయణ. సరే, అది ఎక్కడైనా ఈ 7 రోజుల ఉపన్యాసంలో వస్తే చెప్తాను, ఎందుకంటే అది అంత తేలిక కాదు. 32 2 పెట్టి 2 మేకలకి భాగిస్తే 16 ఆ 16 కనుక రహస్యం ఏమిటో పట్టుకోవాలి. మీరు పట్టుకుంటే అది విడుతుంది. అందుకని ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావన చేయదలుచుకోలేదు, ఎందుకంటే అది కానీ పట్టుకున్నానో 16 7 రోజులకి అది సరిపోతుంది.